మేము మాత్రం ఎంతకని ఇవ్వాలి అంటారు. ఇది జోక్ కాదు, సీరియస్. మీరు ఆ ప్రాంత వాసులను అడగండి ఆ రోజు ఏం జరిగిందో. నాట్ ఓన్లీ బోట్స్, చివరికి ఆ ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలకి ఏమైనా తీసుకెళ్ళి ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఆ బిస్కెట్లనో పాల ప్యాకెట్లనో వాటర్ ప్యాకెట్లనో లేకపోతే ఇంకోటో ఏదో ఇవ్వాలి కదా, వాటికి కూడా లేవు. ఆ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు లేకపోతే కొద్దిగా మెరక ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కాస్త చొరవ తీసుకుని పంపించారు. ఇక ప్రభుత్వం ఇచ్చినది అప్పుడు లెక్కేశారు. 2 ఉల్లిపాయలు, ఒక బంగాళదుంప, ఒక టమాటా, ఇట్లా లెక్కేశారు. అప్పుడు ఈ జోకా సీరియస్లీ ముంపు మండలాల్లో ఇలాంటి పరిస్థితుల్ని ఆనాడు మీరు జనం ముందు పెట్టి ఏదో ఆనాడు అంతా ఇరగదీసేసినట్టు పొడి చేసినట్టు ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది, విజయవాడని చంద్రబాబు నాయుడు కావాలని ముంచేశాడు, అటు బుడమేరు నీళ్ళని ఇటు కృష్ణానది నీళ్ళని విజయవాడ మీద డైవర్ట్ చేసి విజయవాడని ముంచేశాడు. ఇలా మాట్లాడితే దాన్ని మనం ఎలా చూడాలి అనేది అర్థం కాదు. 32 మంది చనిపోయారు. ఇప్పుడు ఈ దీంట్లో 32 మంది చావులకి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలనేది మరొక డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారిది. మంచిదే చెప్పాలి. మరి ఎందుకు 32 మంది చనిపోయిన దానికి మీరే ఒకసారి వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడినాక లండన్ వెళ్ళిపోండి, ఒక పని అయిపోద్ది. ఇక మృతి చెందిన కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, మంచిదే, మంచి డిమాండ్. మీరు 25 అడిగారు, వాళ్ళు ఇంకెక్కువ రెడీగా ఉన్నట్టున్నారులే, మంచిదే. అయినా అడిగిన దాన్ని అడిగినట్టుగానే మనం అడగవచ్చు. అలాగే ఈ దెబ్బతిన్న ఇళ్ళకి ప్రతి ఇంటికి 50,000 కాంపెన్సేషన్ ఇవ్వాలన్నారు. ఇది కూడా రీజనబుల్ డిమాండే, ఎందుకంటే చాలా దారుణంగా దెబ్బతిన్నారు, అందులో డౌట్ లేదు. కాకపోతే కొన్ని మెరక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కొద్దిగా స్వల్పంగా నష్టపోయినా మెజారిటీ ఇళ్ళు మాత్రం సర్వస్వం కోల్పోయి ఎలక్ట్రిక్ నిన్న కూడా చెప్పాను నేను, బహుశా నా డిబేట్ చూసి ఆయన డిమాండ్ పెట్టుంటాడు. ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ చివరికి మిక్సీలు చిన్నవి పాపం మధ్యతరగతి కుటుంబాలు అవన్నీ నాశనం అయిపోయినాయి. అసలు వాళ్ళ ఒండ్రు బురద కడుక్కోవడానికే వాళ్ళకి బోల్డంత ఖర్చు అవుతుంది ఇల్లు బాగు చేసుకోవడానికి. సో వీటికి మరి ఆయన 50,000 అన్నారు, ప్రభుత్వం ఎంత ఇస్తుందో తెలియదు, కానీ అది కొంచెం రీజనబుల్గానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరి ఆ ముందు నేను చెప్పినట్టుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కరెక్టు, ప్రజల్లోకి వెళ్ళడం అవసరం ఉంది, వెళ్ళాలి, ఇంకెక్కువ తిరగాలి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఏదో రోజుకో గంట ఇది కాకుండా ఇంకెక్కువ తిరిగి అవన్నీ ముఖ్యమంత్రితో కలవచ్చు, ముఖ్యమంత్రితో కలిసి మీ డిమాండ్స్ చెప్పి చర్చించాల్సిన అవసరం ఉంది. అది కదా ప్రజాప్రతినిధి అంటే. ఎక్కడో కూర్చుని 4 మాటలు మాట్లాడి చెడామడి తిట్టేస్తే అయిపోదు కదా. సో ఆనాటి జ్ఞాపకాలు నేను చెప్పినవి, బోట్లకు డబ్బులు లేకపోవడం, కూరగాయలకు డబ్బు లేకపోవడం, ఆహార పదార్థాలకు డబ్బులు లేకపోవడం, రెవెన్యూ అధికారుల దగ్గర, కలెక్టర్ల దగ్గర ఎక్కడ కూడా సింగిల్ పైసా లేదు. నాకు ఈ మధ్య అప్పట్లో జగ్గయ్యపేట ప్రాంతంలో పనిచేసిన ఒక మున్సిపల్ కమిషనర్ చెప్పాడు నాకు, రోడ్లు కొట్టుకుపోతే జనం తిడుతుంటే నా జేబులోంచి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక చిన్న రోడ్డు వేయించానండి, బిల్లు పెట్టుకుంటే నవ్వుతారని బిల్లు కూడా పెట్టుకోలేదని అన్నాడు. అది ఆనాటి పీడకల. ఇప్పుడు మాట్లాడుకుంటే ఏమొస్తుంది. సో ఇలా కొన్ని అంశాలు ఉన్నాయి, వీటి మీద చర్చిద్దాం మనం. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రెస్ మీట్లో కొంచెం గట్టిగానే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కుట్రలు, వైసీపీ కుట్రలు చేస్తోంది, దీని మీద చాలా అనుమానాలు వస్తున్నాయి నాకు, వీటిని వదిలేది లేదు, వైసీపీని జగన్మోహన్ రెడ్డిని కూడా వదిలేది లేదు అని చెప్పి ఆయన కూడా ఫస్ట్ టైం కొంచెం ఎక్స్టెంపోగా మాట్లాడారు. ఈ కుట్రల విషయం ఏంటి, ఎందుకు కుట్రలు జరుగుతున్నాయి అనిపిస్తోంది అనే అంశాన్ని కూడా దానికి కొంత ఎస్టాబ్లిష్ కూడా అవుతోంది. అంటే వాళ్ళ మనసులో ఉన్న ఆ కోరికలు కూడా తెలియకుండా వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. అవేంటో కూడా నేను బయటపెట్టే ప్రయత్నం చేస్తాను. వీటితో పాటు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు సంబంధించిన ఆఫీస్ పైన దాడి విషయం కూడా ఇవాళ కోర్టులో కొలిక్కొచ్చింది. వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది, హైకోర్టు. దాంతో పరార్, ఒక్కళ్ళు కూడా లేరు. పోలీసులు వెళ్తే ఒక్కళ్ళు కూడా ఇంట్లో లేరు, ఎవరి దాన్ని చెక్కేశారు, పరార్. సో ఆ విషయాన్ని ఇట్లా 3 కీలకమైన అంశాలను, ఒకటి ప్రభుత్వం ఫెయిల్ అయిందా ఈ విజయవాడ వరదల్లో అనే దీని మీద, జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల మీద, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనుమానిస్తున్నట్టు ఆరోపిస్తున్నట్టు కుట్రలు ఏం జరుగుతున్నాయి, 3వది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద. 3 అంశాల మీద మనం చర్చను చూద్దాం.